జ్యోతిష్యం అనేది పెద్ద మహాసముద్రం. మనకు తెలిసింది గోరంత, తెలియంది కొండంత అంటారు. మరి ఈ విషయంలో జ్యోతిష్యంలో ఆయన వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగం అయినా కానీ ప్రవృత్తిరీత్యా ఆయన అస్ట్రాలజీ నేర్చుకుని మరి దాంట్లో పుస్తకాలు రాసుకోవడమే కాకుండా కేపీ అస్ట్రాలజీలో కూడా ఆయన బాగా పండిపోయారని చెప్పాలి. సిఎస్ రావు గారు, పూర్తి పేరు చిట్టూరి సాంబశివరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సార్, సిఎస్ రావు గారు, మీరు బ్యాంక్ ఉద్యోగి. జనరల్గా ఎట్లా ఏర్పడింది మీకు ఈ ఆసక్తి? ఇది జనరల్గా ఏదో వారఫలాలు మాసఫలాలు చదువుతూ అలా మెల్లిగా పక్కన అటు ఇటు చూస్తుంటే ఇవి ఆర్టికల్స్ చదువుతూ మా మాసపత్రికల్లోనూ వాటిలో అప్పుడు బివి రమణ గారి మాసపత్రికలు అవి వచ్చేవి చూసుకుంటూ వారఫలాలు అవి అప్పుడు ఆర్టికల్స్ చదువుకుంటూ ఆర్టికల్స్ పుస్తకాలకు వెళ్ళి సొంతంగా చదువుకోవటం మొదలెట్టాం. ఇలా చదువుకుంటే 2-3 సంవత్సరాలు అయినాక వేరే వాళ్ళకి చెప్పడం మొదలెట్టాం, జాతకం చూసి చెప్పటం, ఇట్లా అలవాటైంది. దాని తర్వాత ఒక ఆయన కేపీ ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను. కేపీ సిస్టంలో చేసేసినాక సరే కేపీ కూడా వచ్చింది నాకు. వేదిక బ్యాక్గ్రౌండ్ నాకు యాక్చువల్గా 10 సంవత్సరాలు సొంతంగా ఓన్ స్టడీ. ఆ తర్వాత గురుముఖంగా కేపీ వచ్చింది. ఎవరండి ఆయన? గురువు గారు ఎవరు? పుణ్యేశ్వరరావు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో రిటైర్ అయ్యాడు ఆయన. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన రిటైర్ అయ్యి ఆయన ప్రచారం ఆ రోజుల్లో 89-90s వాటిలో హైదరాబాద్లో జ్యోతిష విద్య ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు కొంతమంది. మామూలుగా అప్పుడు అసలు అన్ని చోట్ల దొరికేవి కాదు. వాళ్ళే సండే చెబుతామని మొదలెట్టి కలెక్ట్ జనాన్ని పిలుచుకొచ్చి మరీ కూర్చోబెట్టేవాళ్ళు. అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అందరికీ. అట్లా 2 సంవత్సరాలు చదివినాక నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడి నుంచి. ఆయన నుంచి ఎవరు గురువు లేరు. మళ్ళీ నేను సొంతంగా చదువుకోవటం. తిరుపతిలో ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ పుస్తకాలు కొనుక్కొని కేపీ కూడా సొంతంగా చదువుకోవటం, అక్కడి నుంచి అడ్వాన్స్డ్గా ప్రాక్టీస్ చేయటం, అదంతా ఇండిపెండెంట్గా చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ 2000లో హైదరాబాద్ వచ్చాను. 298 అప్పుడు ఎంఏ అస్ట్రాలజీ స్టార్ట్ అయింది ఇక్కడ తెలుగు యూనివర్సిటీ. ఫస్ట్ బ్యాచ్ పాస్ అయ్యాం ఎంఏ. ఫస్ట్ బ్యాచ్ అని అది ఎక్కువ ఇంగ్లీష్ మీడియం. అందుకని అప్పుడు ఆ రోజుల్లో ఎంఏ డిగ్రీ కోసం సౌత్ ఇండియా నుంచి మొత్తం వచ్చేవాళ్ళు. ప్రాక్టీసింగ్ అస్ట్రాలజర్స్ అంతా డిగ్రీ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్, టీచింగ్, కాంటాక్ట్ క్లాసులకి నేను కూడా వచ్చాను. అప్పుడు నన్ను కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాంటాక్ట్ క్లాసుల్లో కోచింగ్లో అక్కడ చెప్పటం, ఇది అట్లా చెప్పేటప్పుడు ఎక్కువ నేర్చుకున్నాం. యాక్చువల్గా ఇది మనం చదివే కంటే స్టూడెంట్స్ చెబుతుంటే వాళ్ళు ఒక్కొక్క డౌట్ అడుగుతుంటే ఒక్కొక్కటి చూడాల్సి వస్తుంది అనమాట. అట్లా ఎక్కడ ఏ విద్యలో అయినా ఏ సబ్జెక్ట్లో అయినా టీచింగ్లో ఎక్కువ నేర్చుకుంటాం, పంచితే పెరుగుతుంది అంటారు అక్కడ. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్టు. ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది. థియరీలో అర్థం కంటే ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ల్యాబ్లో టెస్ట్ చేసినట్టు ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ లాగా ఇవి కూడా ప్రతి రియల్ చార్ట్ చూసుకుని చేస్తుంటేనే మన తప్పప్పులు తెలుస్తాయి. ఆ తర్వాత అసలు తప్పప్పులే కాక పుస్తకం నుంచి డీవియేట్ అయిపోతుంటారు. యాక్చువల్ బిహేవియర్ పుస్తకంలో చెప్పినట్టు ఉండదు. రకరకాల బిహేవియర్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది ఏమిటి అనే దాంట్లో ఆ అనుభవం అక్కడ వస్తుంది. అందుకని అనుభవం ఎక్కువ, ప్రాక్టికల్గా చేయాలి, గురుముఖంగా కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు వేదిక అస్ట్రాలజీకి కేపీ అస్ట్రాలజీకి ఉన్న తేడా ఏంటండి అసలు? వేదిక అస్ట్రాలజీలో ఒక రాశి ఉందండి. రాశి మొత్తం 30 డిగ్రీల్లో ఏముంటుందని చూసి దాన్ని డివిజన్ చేసుకుంటూ నవాంశనిను వర్గ చక్రాలన్నీ డివిజన్ చేసుకుంటారు 30 డిగ్రీలని. ఈ కేపీ అస్ట్రాలజీ అనేది నక్షత్ర జ్యోతిష్యం అనమాట. నక్షత్రాన్ని 9 భాగాలు చేసి నక్షత్ర నవాంశ అనుకోవచ్చు దాన్ని అంటారు కూడా. అంటే దీంట్లో ఫలితాలు ఎక్కువ వస్తాయా? ఫలితాలు యాక్యురేట్గా ఉంటాయి? ఫలితాలు యాక్యురేట్ అంటే ఇక్కడ మైన్యూట్గా వెళ్తాం. టైమింగ్ ఆఫ్ ఈవెంట్కి ఈజీగా ఉంటుంది కేపీ. తర్వాత కేపీ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, కొత్తవాడు వచ్చి నేర్చుకుంటానికి. కానీ కేపీలో నాణ్యత కావాలి అంటే వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కంపల్సరీ. వేదిక నుంచే వచ్చింది కేపీ కూడా. కేపీ సపరేట్గా ఎక్కడ రాలా. నక్షత్ర జ్యోతిష్యం మీద డెవలప్ అయింది. సత్యాచార్య నాడీ అని ఒకటి ఉంది, ఆయన రాసింది. ఆ నాడీ నుంచి కేపీ వచ్చింది అనమాట. అందులో నక్షత్రాన్ని 9 భాగాలు చేస్తారు అక్కడ. అంటే ఇక్కడ మైన్యూట్ అయిపోతుంది. 30 డిగ్రీలు రాసిని వీళ్ళు డీల్ చేసి డివిజనల్ చార్ట్స్ వేసుకుంటూ వెళ్తే 16 డివిజన్స్, కొన్ని డివిజన్స్ అవుతాయి.
అట్లా కాక నక్షత్రాన్ని 9 చేసేవంటే ఇంకా మైన్యూట్గా డిగ్రీ వైజ్ వెళ్ళిపోతారనమాట వాళ్ళు. ఏ డిగ్రీలో ఏ గ్రహం ఉంది అన్నదానికి వెళ్తారనమాట. ఆ స్పాన్ తగ్గుతుంది. స్పాన్ తగ్గితేసరికి యాక్యురసీ నీరెస్ట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కేపీ సిస్టమ్ ఈయన 1945 ఆల్మోస్ట్ ఈ సెంచరీలో డెవలప్ చేసింది కనుక ఇప్పుడు వాతావరణం సోషల్ కండిషన్స్లో డెవలప్ అయ్యే జీవితానికి అవసరమైన కార్యక్రమాలకి అన్నిటికీ ఇది నీరర్గా ఉంటుంది. ఎప్పుడో 500-600 క్రితం చేసిన పరాశర్ చేసినవి అప్పుడు ఆ దేశకాల మాన పరిస్థితులు చెప్పి ఆయన ఏం చేశాడు, మీకు ఈ గ్రహస్థితి రహస్య భావస్థితి రాశి ఇవన్నీ ఒకటే, రాశికారకత్వం గ్రహకార భావకారకత్వాలు మీరు దేశకాల మాన పరిస్థితి అన్వయించుకోండి అని చెప్పి వదిలేశాడు. ఇవి దేశకాల మాన పరిస్థితులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఆ దేశకాల మాన పరిస్థితులు ఇప్పుడు ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా నీరెస్ట్ సిస్టమ్స్ బాగుంటాయి, లేటెస్ట్ డెవలప్డ్ సిస్టమ్స్ బాగుంటాయి అన్నమాట. ఆ థీరీ ఒకటే అన్నిటికీను. అదే గ్రహాలు, అవే రాశులు, అవే నక్షత్రాలు, అవే భావాలు. కానీ అప్లికేషన్ లో వీఆర్ నియర్ టు ది ప్రెసెంట్ డే కండిషన్స్ అనమాట. కేపీ వస్తుంది. మీరు అన్నది ఏది తేలిక అంటే ఇది అనుభవం చెప్పేవాడిని బట్టి ఉంటుంది, వాడి ప్రజ్ఞేమిటి. అదే కాక చెప్పేవాడు అందులో ఎక్స్పర్టైజ్ కాక కొన్ని బర్త్ చార్ట్స్ కొన్నిటికి ఉపయోగపడతాయి. కొన్ని బర్త్ చార్ట్స్ కొన్ని సిస్టమ్స్ ఈజీగా, వేదికలో కొన్ని చెప్పచ్చు తేలిగ్గా, కేపీ సిస్టంలో కొన్ని చెప్పచ్చు తేలిగ్గా. ముఖ్యంగా బర్త్ చార్ట్లో డిఫరెన్స్లు ఏంటంటే క్రౌడింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. ఒక 2-3 ప్లానెట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడైనా కలిసి ఉన్నప్పుడు దాన్ని డివిజనల్ చార్ట్స్కి వెళ్తే కానీ అక్కడ చెప్పలేము. కేపీలో డివిజనల్ చార్ట్స్ అక్కర్లా, అన్నీ ఒక పేజీలో వచ్చేస్తుంది. అందుకని డివిజనల్ చార్ట్స్ సంబంధం లేకుండా కేపీలో తేలిగ్గా చెప్పచ్చు. క్రౌడింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. అది గ్రూప్స్ ఎక్కువ అయినప్పుడు, ప్లానెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒకే చోట ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకు కొన్ని మెళకువలు ఉంటాయి కేపీ సిస్టంలో. అది తేలిగ్గా వీఆర్ నియర్ టు ది ప్రెసెంట్ డే కండిషన్స్. ఆ తర్వాత అనాలిసిస్ వీ గో డైవ్ ఇన్ టు ది సబ్జెక్ట్, డైవ్ ఇన్ టు ది బర్త్ చార్ట్ ఈజీలీ. అక్కడ అట్టా బర్గ చార్ట్స్ వేస్తే కానీ చెప్పలేము. కాస్టింగ్ బర్గ చార్ట్స్ అది ఇది చాలా ఉంటుంది అన్నమాట. అసలు ఎంత పర్సెంట్ మనం చెప్పొచ్చు యాక్యురేట్గా? యాక్యురసీ అంటే యాక్చువల్గా మారిపోతూ ఉంటుంది. యాక్యురసీ అనేది యాక్చువల్గా ఒక ఈవెంట్ అవుతుంది అంటే 13 days స్పాన్లో చెబితే గొప్ప. ఎగ్జాక్ట్ డేట్ అక్కర్లా, చెబుతాం. ఎగ్జాక్ట్ డేట్లు కూడా అవుతాయి కానీ చెప్తాం కానీ కావదు. కానీ ఏంటంటే చెప్పినాక ఏమవుతుందంటే వాడి బిహేవియర్ మారిపోతుంది. వాడి బిహేవియర్ మారటం వల్ల వాడు పని చేయడు. పాస్ అవుతురా టైం బాగుంది అంటాం, వాడు చదవకుండా వెళ్తాడు. వాడే చదివి వెళ్తే ఫస్ట్ క్లాస్ వచ్చేది. ఫస్ట్ క్లాస్ వాడు చదవకుండా వెళ్తే టైం బాగుంటే బోర్డర్లో పాస్ అవుతాడు. ఆ బోర్డర్లో పాస్ అయ్యేవాడు చదవకుండా వెళ్తే టైం బాగుందిరా అంటే బోర్డర్లోనే తప్పుతాడు. ఆ కట్అవుట్ పాయింట్ ఎస్ట్రాలజీలో లేదు, బయట తప్పుతాడు. అట్లా అందుకని వాళ్ళ బిహేవియర్స్ మారిపోతాయి విన్న తర్వాత. వాళ్ళ బిహేవియర్ మారిపోతే యాక్యురసీ నేరిపోతాం. మ్యారేజ్ ఉంది, ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది అంటాం. ఎప్పటిదాకా ఉందండి, మంచి రోజులు అంటారు. 26, 27 అంటాం. 27 చివరి దాకా ఉంది కదా అని వచ్చే సంవత్సరాలు మంచివైనా వదిలేస్తారు వాళ్ళు. వదిలేసి ఇంకా మంచిది కావాలి వెళ్తే అయిపోతుంది, 27 కూడా అయిపోతుంది. ఎట్లా దొరుకుతుంది? అందుకని వచ్చిన వాటిలో వెంటనే మంచిది తీసుకోవాలి. అంతేగాని 2027 నవంబరు జరుగుతుందని చెప్పలేమా మనం? అలా చెప్పచ్చు. చెప్పితే వీళ్ళ బిహేవియర్ మారిపోతుంది. ఇట్లా ఏంటి ఇప్పుడు నేను చెప్పేవాడిని ఇదివరకు 97, 98లోనే కార్డు ప్రింట్ చేయించుకోండి అబ్బాయి పేరు వదిలేసి అనేవాడిని. అట్టా ఆ మంత్ అయిపోయేది. ఇప్పుడు ఏమవుతోంది, ఇంకా టైం ఉందన్నారు కదా ఇంకా స్వతంత్రాలు చూస్తామని పూర్ణే చూస్తున్నారు. దాంతో నేను డేట్లు చెప్పడం మానేసా. ఒకడికి నవంబర్లో చెప్పా, డిసెంబర్లో నీకు ప్రమోషన్ వస్తుందా అని. డిసెంబర్లో లిస్ట్ రిలీజ్ అవ్వాలంటే ఆల్ ఇండియా లెవెల్లో అవ్వాలి. బాంబే నుంచి లిస్ట్ రిలీజ్ అయితే అన్ని ఆల్ ఇండియా లెవెల్లో అయినాక లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది. వాడికి డిసెంబర్లో వస్తుందని నేను చెప్పా, ఇంకా రాలే. వాడు చూస్తున్నాడు డిసెంబర్ రాలే, లిస్ట్ ఫైనల్ కాలేదు, ఆల్ ఇండియా లిస్ట్ వస్తే ఫైనల్ కాలేదని. ఒక ఆయన ఫోన్ చేశాడు, నువ్వు ఆయన దగ్గర పని చేసినా ఉన్నాడు, నువ్వు సీక్రెట్వి కాన్ఫిడెన్షియల్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, లిస్ట్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు, నెక్స్ట్ మంత్ అవుతుంది, ఇంకా కొన్ని స్టేట్స్ నుంచి రావాలి, అప్పుడు ఫైనలైజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాడికి. మరి వచ్చినట్టే కదా. అంతేగా మరి. అట్లా చెయ్యొచ్చు, క్యాల్కులేట్ చేస్తాం. కానీ ఏమవుతుందంటే బిహేవియర్స్ మారిపోతున్నాయి, వీళ్ళవి పరిస్థితులు మారిపోతాయి. అట్లా ఒకడికి ఇల్లు కొనుక్కున్నాడు, బ్యాంకు లోన్లో ఇల్లు అమ్మేశాడు, ఐదు అప్పులు ఉన్నాయి, ఇల్లు అమ్మేశాడు, అయిపోయింది. నాకు ఇల్లు రాదు, బ్యాంకు ఒక్కసారే లోన్ ఇస్తుంది బ్యాంకు. వాడి స్టాఫ్ అనమాట.
నేను రాదు ఇక నాదని ఇది లేదురా నీకు ఇల్లు ఉంది కట్టాలి నువ్వు జాతకంలో ఉంది అన్న నీకు బ్యాంక్ ఇవ్వకపోతే వేరే ఎల్ఐసిలో ఇస్తుంది వేరే ఇస్తారు బయట పర్మిషన్ తీసుకున్నాడు ఇల్లు కట్టు అలా అనేది అన్న నేను అన్న 2 నెలలకి బ్యాంక్ పాలసీ మార్చుకుంది స్టాఫ్ కనుక రెండోసారి కూడా ఇస్తాం ఓసారి లోన్ కట్టేస్తే వాళ్ళకి బిజినెస్ కావాలి కదా అవును స్టాఫ్ వదులుకుని పైపులకి బిజినెస్కి ఏం పోతారు బ్యాంక్ వాళ్ళు లోన్స్ కావాలి కదా లోనింగ్ ఈజ్ ఎ బిజినెస్ వాళ్ళు ఇవి మార్చుకున్నారు ఆ టైంకి పాలసీ మారిపోయింది నేనే సర్ప్రైజ్ అయినా వీటికి బిల్లు ఉంది కట్టే మళ్ళా ఇంటి గృహయోగం ఉంది అనే టైంకి పాలసీ ఇట్లా వచ్చింది అంటే నాకే సర్ప్రైజ్ అయింది. గృహయోగాన్ని ఎలా జడ్జ్ చేస్తారండి? ఉంది వాడికి యోగం ఉంది, ఎలా కాకపోతే వేరే చోటకి వెళ్ళేవాడు కొనుక్కునేవాడు. అది ఎలా చూస్తారు గృహయోగాన్ని? గృహయోగం మామూలుగా 4th హౌస్ మామూలు ఫార్ములాస్ ఇవే అంటే అన్ని ఫార్ములాస్ ఇవే. గృహయోగం అంటే 4th హౌస్ అంతే. 4th హౌస్ కుజుడు బుధుడు ఆ దశాభుక్తులు కావాలి, గోచారం కలిసి రావాలి. ఆ 2 రాందే లేదు. డబ్బు అవైలబిలిటీ ఉందా లేదా, ఆవిడికి లోన్ ఉందా, ఖర్చు ఉందా, అంతే. ఓకే, ఇవి చూస్తాం, ఇవే ఫెసిలిటీస్ చూసేది. ఎవరి జాతకమైనా చూసేది. అది వీటికి 2వ మాసారి ఇంకో దశాభుక్తులు. సబ్జెక్ట్ కన్నా కామన్ సెన్స్ కూడా ఉండాలి కదండి. కామన్ సెన్సే ఎక్కువ ఉంటుంది ఇందులో. అదే ఇందులో జాతకంలో నేను జనరల్ హింట్స్ అని ఒకటి రాశాను, నా వెబ్సైట్లోనే ఉంటుంది జనరల్ హింట్స్. అందులో ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 9 planets, 12 రాశిస్, 12 భావాస్, 27 stars. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్ని అయినాయి? అన్ని నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు లేవు. అన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ నెంబర్ పర్మిటేషన్ కాంబినేషన్స్ వస్తాయి. ఉన్న పాపులేషన్ అంతా 1/4 అది ఇది ఉంది ఇప్పుడు. అన్ని బర్త్ చార్ట్స్ లేవు అసలు. అదే అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్లో ఎవరికి ఏం జరుగుతుంది అనేది చూసి చెప్పాలి ఆ టైంకి. ఆ టైంకి చూసేటప్పుడు మీరు ఒక క్యాండిడేట్ వస్తాడు, వాడి జెండర్ ఏమిటి, ఆడ మగ, వయస్సు ఏమిటి, మీరు చూస్తున్న సబ్జెక్ట్ ఏంటి, ఆరోగ్యం చూస్తున్నారా, చదువు చూస్తున్నారా, ఉద్యోగం చూస్తున్నారా, పెళ్లి చూస్తున్నారా, ఇల్లు కట్టుకోవడం చూస్తున్నారా, వేరే చూస్తున్నారా, వేరే చూస్తున్నారా, మీరు చూసే 12 భావాల్లో ఏ భావం చూస్తున్నారు, దాని తగ్గ వయస్సు ఏంటి వాడికి. 3 సంవత్సరాల వయసు వాడికి వివాహ యోగం వస్తుంది, 30 ఏళ్ల వాడికి వస్తుంది, 70 ఏళ్ల వాడికి వస్తుంది. ఎవరికి అవుతుంది పెళ్లి? ఆ వయస్సు ఉండాలి. అక్కడ కామన్ సెన్స్, అది కామన్ సెన్స్ అక్కడ. అందుకని కామన్ సెన్స్ ఈజ్ ఎసెన్షియల్. పుస్తకాలు చెప్పినట్టు ఉంది కదా అంటే 3 ఏళ్ల వాడికి ఎక్కడ అవుతుంది అంటే మన కవులు సమర్థించుకోవటం అంటే కవిత్వం ఎక్కడో పుట్టుంటుందండి అప్పుడు అంటాడు. ఇవన్నీ మామూలు చిట్ చాట్ అనమాట.